బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. దట్స్ మై శ్రీ అక్క, సుమనక్క. ఓ మా నాన్నగారు. ఓ మీ డాడీయా? మా ఇల్లు అది గృహప్రవేశం. మా నాన్నమ్మ. ఓ నువ్వెక్కడా? అదిగో ఆ రెండు జడలు ఓ ఇటుపక్క. ఓవర్ యాక్షన్ చేస్తుంది మూల. ఓకే. మా అన్నయ్య అదిగో మా అన్నయ్య ఓ మధుకర్, మై కజిన్ బ్రదర్ శ్రీ అక్క, సుమనక్క. నెక్స్ట్ యుఎస్ లో ఇది మీరేనది? సో యుఎస్ లో పార్చే కార్ వాడుతున్నారా అమ్మా? నెక్స్ట్ ఆవిడే మా బేబమ్మ. ఓ రియల్ గా ఆమె బేబమ్మ అంటే. ఓ అమెరికా 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 అని ఎగరేసుకుంటా వచ్చాను. అక్కడ మేలో మాత్రమే వస్తుంది, ఇక్కడ జూన్ జూలై ఆగస్టు 3 వాసిపోతుంది. ఉంటాను. బై ఫ్రెండ్స్. అందరు నన్ను దిక్కుమని నెలలా చూస్తున్నారు. ఏంది ఎండలో వేడిగా ఉంటే వీడియోలు తీసుకుంటుందని. బై ఫ్రెండ్స్. మొత్తం 1.5 crore వ్యూస్ వచ్చినాయి ఒక్క దీనికా? వీడియో. ఆ మానాన్ని నేను ఏదో వీడియో చేసుకుంటున్నాను అండి ఇక్కడ కూర్చుని. చూడండి, ఈవిడ నన్ను కామెంట్ చేస్తుందండి. ఏమన్నావు చెప్పు, నువ్వేమన్నావు చెప్పు. అమ్మా తల్లులారా, దయచేసి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మాత్రం ఆ పనికిరాని జాకెట్ కోట్లు మాత్రం పెట్టకండి అమ్మా ప్లీజ్. మేమా కుట్టించుకోలేవు, టైలర్ రాక్షి అన్నాడు, పనోళ్ళు బూతులు తిట్టారు. మీకు ప్రేమ, అభిమానం, ఆత్మీయత అది ఇది అన్నీ ఉన్నాయని మాకు తెలుసు. పద్ధతి కూడా ఉందని తెలుసు. కానీ ఉంటే ఏ ఫలమో పండు ఆఖరికి ఇదిగో చూడండి, చాక్లెట్ ఇచ్చుకుని కొట్టని చెప్తున్నా. ఏమనుకోను, కానీ ఎన్నో జాకెట్ కొట్టా ప్లీజ్. థ్యాంక్ యూ. బై. ఏ డ్రెస్ లో ఉంటే ఆ డ్రెస్ లో రీల్స్ చేస్తావు కదా? ఎలా ఉంటే అలా అంతే. నూనె రాసుకుని చండాలంగా ఉన్నాను. ఆ. అదే హిట్ అయింది. ఏం చేయండి, గుడ్డో బ్యాడ్డో మరి తెలియదు. అందరూ సింగర్ మధు అంటారు కదా. సింగర్ గా వచ్చాక ఆ, ఒక మంచి పాట పాడొచ్చు కదా? షూర్. నువ్వు పాడిన పాట. నేను పాడిన పాటల యాక్చువల్లీ నేను పాడిన ఫస్ట్ సాంగ్ చాలా హిట్ అయింది తెలుసా రోషన్. నేను పాడిన ఫస్ట్ సాంగ్ క్యాథరిన్ యాక్ట్ చేసింది ఆ సినిమాలో. వరుణ్ సందేశ్ హీరో, చమ్మక్ చెల్లో అనే సినిమా. నేను పాడిన ఫస్ట్ పాట సూపర్ హిట్ అయింది యాక్చువల్లీ. నెక్స్ట్ నేను ఇళయరాజా గారి కంపోజిషన్ లో పాడా. ఇళయరాజా గారి కంపోజిషన్ లో ప్రశాంత్, మన తమిళ హీరో ఆయన జ్యువెల్ రోల్ లో చేసిన రాజకోట రహస్యం డబ్ చేశారు తెలుగులో. అందులో నా సెకండ్ సాంగ్. అది సూపర్ ఉంటది. కానీ ఎందుకో ఎక్కడ నాకు ఒక 10 మూవీస్ దాకా పాడాను కానీ అంత బ్రేక్ రాలేదు. బట్ నేను పాడిన ఫస్ట్ సినిమాలో పాట నాకు ఇష్టమైన సాంగ్. శ్రీకృష్ణ నేను కలిపి పాడావు. చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికి మండేలా. చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికి మండేలా. ఇది ఫస్ట్ సాంగ్. ఇళయరాజా గారిది అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సరిగ్గా గుర్తుకోలేదు ఆ సాంగ్. ప్రాక్టీస్ చేస్తున్నావు వాయిస్ ఇప్పుడు? తగ్గిపోయింది. మానేసావు ఇంకా? పాడుతున్నాం కానీ షోస్కి వెళ్ళినప్పుడే. ఇప్పుడు అంటే బ్యాండ్, హైదరాబాద్లో బ్యాండ్ స్టార్ట్ చేద్దామని ఉంది థాట్. సో ఐ విల్ సూన్ ఇఫ్ ఐ కెన్ గెట్ ఆల్ మై ఎనర్జీస్ టుగెదర్. ఒక మంచి బ్యాండ్ స్టార్ట్ చేసి దెన్ తిరిగి మళ్ళీ ఆల్ సాంగ్స్. నాకేంటంటే చిరంజీవి గారి సాంగ్స్, ఇట్లాంటి మంచి మంచి సాంగ్స్ నాకు ఇష్టం. బెజవాడ బేబక్క బ్యాండ్ అని పెడతావా? ఇంకా నేను ఫైనలైజ్ అవ్వాల. బెజవాడ బేబక్క బ్యాండ్ అది ఎలా ఉందంటే శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అలా ఉన్నట్టుంది. అలా కాకుండా కొంచెం కొంచెం హ్యాపెనింగ్ ఏమవుతుంది బెజవాడ బేబక్క బ్యాండ్ అని పెట్టు. వద్దులే. ఏదన్నా బ్యాండ్ స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి నాకు అట్లా ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ కాదు కానీ నేను కారెక్కాను అనుకో నేనే డ్రైవ్ చేస్తాను కదా. ఎవ్రీ సాంగ్ ఐ సింగ్ అండ్ టాప్ ఆఫ్ ఇట్. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇవాళ ఈ పాట వస్తుంది. అందమివ్వు ఆదివారము సొంతమవ్వు సోమవారము, ఆ పాట వింటూ వచ్చా. సో అట్లా నాకు చిరంజీవి గారి సాంగ్స్ భలే ఇష్టం. ఐ కీప్ ప్రాక్టీసింగ్. ఎప్పటికైనా
నేను బ్యాండ్ పెట్టాలి, ఎన్టీ రామారావు గారి సాంగ్స్, చిరంజీవి గారి సాంగ్స్, ఇట్లాంటి పాటలు పాడి దుమ్ము లేపాలని. ఈ ఓల్డ్ హిందీ సాంగ్స్ ఆల్సో. ఈ అన్వేష్ నా అన్వేషణ కూడా కామెంట్ చేశారా మిమ్మల్ని? ఫ్రెండ్స్ మేము నన్ను కామెంట్ చేయడు పాపం, నేనంటే మంచి అభిమానం. బాగుంటాయి బేబక్కయ్య గారు వీడియోలు, బాగుంటాయి, బాగా చేస్తున్నారు. మనం ఆటగాళ్ళండి, ఆటగాళ్ళందరూ బాగుండాలండి, ఇంటర్నేషనల్ ఆటగాళ్ళండి. బాగున్నాయి బేబక్క, బాగున్నాయి. ఈజ్ గుడ్. చూస్తుంటాను నువ్వు కూడా ఆయన వీడియోస్? యాక్చువల్లీ తను ఫస్ట్ నాకు మెసేజ్ పెట్టాడు, ఇట్లా నాకు నీ వీడియోస్ అంటే ఇష్టం బేబక్క అని. అట్లా మేము కనెక్ట్ అయ్యాము. దెన్ వి స్టార్టెడ్ టు ఇన్స్టాలోనే. ఎప్పుడైనా కాల్ చేస్తుంటాడు అన్వేష్? నా అన్వేషణ అదే ఇన్స్టాగ్రామ్ ఓన్లీ, ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటాము. ఐ థింక్ హీస్ ఆల్సో బీన్ వెరీ బిజీ. నేను కూడా వచ్చాక బాగా బిజీగా ఉన్నాను. ఐఎమ్ ఆల్సో ట్రావెలింగ్ లాట్. మళ్ళీ యూఎస్ వెళ్ళాలి, కొంచెం నాకు కొంచెం ఈ కబ్జా ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి కదా, అన్నీ కొంచెం దగ్గరుండి ఆడది రంగంలో దిగితే ఏదన్నా సాధించచ్చు అని నిరూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, నిరూపిస్తాను. కాదు ఈ మధ్య అతనికను ఈ సన్నీ యాదవ్కి మంచి కొంచెం గట్టిగా రగడ నడుస్తుంది. ఏమో నాకు తెలియదు, నేను నా ప్రపంచంలోనే ఉన్నా. ఈ ప్రపంచం మీ ప్రపంచం ఆ ప్రపంచం. అవునా? ఓకే, చూస్తానైతే వెళ్ళి. ఓ నాకు తెలియలా. ఇంకా కూడా అన్నావు కదా వచ్చే ముందు, ఏమని? వీడియో ఒకటి చూసి వచ్చాను నేను. అదే అన్వేష్ది కాదు నేను వీడియో చూసింది. నేను చూడలేదు. చూడలేదా? ఈ రైడర్ బన్నీ సన్నీ యాదవ్ కను అన్వేషణ అతనికే కదా ఇప్పుడు మంచి గొడవ నడుస్తుంది. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుంటారు. అంటే మీకు తెలిసినంత వరకు తన గురించి మీకు తెలుసు కదా, నా అన్వేషణ అతను ఎలా ఉంటారు అసలుకి? హీఈస్ అ కూల్ గాయ్. ఐ లైక్ హిమ్. హీఈస్ అ కూల్ గాయ్. మంచిగా మాట్లాడతాడు, ఫన్నీ. ఏ మాట మాట్లాడినా నాకు ఐ ఎంజాయ్ హిస్ కామెడీ. ఓకే, ఈజ్ ఎ గుడ్ పర్సన్. వచ్చినప్పుడు ఇండియా మనం పిలుద్దాం, డెఫినెట్గా పిలుద్దాం. పిలిచి గట్టి ఇంటర్వ్యూ చేద్దాం. డెఫినెట్గా. మీ ఇద్దరు ఒక రీల్ చేస్తారా? అదే ఆఫ్ కోర్స్. చేయకపోతే ఎలా? ఈ ఫ్యాన్ మీట్ ఒకటి పెట్టాల్సింది కదా బేబక్క. పెడదాం. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చాం కదా, మరి ఫ్యాన్స్ అందరు రెడీ అయిపోండి. మన రోషన్ చెప్తున్నాడు ఒక బట్ ఆ రోజు ఇదే గ్రీట్ విత్ బేబక్క, దానికి స్పెషల్ గెస్ట్ ఏమో రోషన్ ఉంటాడు. బట్ ఆ రోజు ఇదే సారీ కట్టుకొని రాకే, ఇంక ఇదే సారీ కట్టుకుంటే నేను కొట్టేలాగా ఉన్నారు. మొన్న పార్టీకి వెళ్తే కూడా శ్రీకాంత్ బర్త్డే పార్టీ ఇదే కదా. పంచు ప్రభాకర్తో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసావు నువ్వు కదా? అవును. ఏమైపోయారు ఆయన, కనిపించట్లేదు ఇప్పుడు? ఏమోలా, న్యూజెర్సీలోనే ఉన్నారు, అమెరికాలోనే ఉన్నారు. మంచి ఫ్రెండా మీకు? అంటే నాకు ఇంటర్వ్యూ చేశాక పరిచయం అయ్యారు. అప్పటిదాకా నాకు తెలియదు. నన్ను ఇంటర్వ్యూ చేయమని చెప్పారు, అడిగారు ఒక ఛానల్ వాళ్ళు. సో యాజ్ అ ఫేవర్ ఐ ఇంటర్వ్యూడ్ వాళ్ళకి. యాజ్ అన్ యాంకర్ దే వాంటెడ్ మీ టు హెల్ప్ దెమ్ అవుట్. I helped them. As a person ఎలా ఉంటారు? How he is? He's nice. With me he's very nice. So నాకు rest of the things I don't know how everybody thinks about him. నాకు అదే ఎవరి గురించి అయినా సరే నాకు అనవసరం. అవతల వాళ్ళు ఏమనుకున్నారు అన్నది నాకు అనవసరం. నాతో ఎలా ఉన్నారు అన్నదే నాకు మ్యాటర్. బట్ నువ్వు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ పార్టీ వాళ్ళు ఎవరు అడగలేదు నిన్ను? యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఫరగా చెప్పారు, ఇంకా సారీ చెప్పారు నేను చేసిన ఇంటర్వ్యూలో. ఏదో 2 years బ్యాక్. ఇంకా ఐఎమ్ సారీ ఫర్ కమ్మ కమ్యూనిటీ, నేను సారీ చెప్తున్నానా అని ఫస్ట్ టైం నా ఇంటర్వ్యూలో ఆయన ఎప్పుడు సారీ చెప్పిన ఆయన సారీ చెప్పారు. బికాజ్ ఆఫ్ యూ ఐ విల్ టేక్ దట్ క్రెడిట్. ఓకే, ఒక మనిషిలో దెర్ విల్ బి 2 sides ఆల్వేస్. రబ్ ద రైట్ సైడ్ యూ విల్ ఆఫ్ కోర్స్ గెట్ ద రైట్ సైడ్. ఇప్పుడు రోషన్లో రొమాంటిక్ యాంగిల్ మనం తీసుకురాలేదు కదా, ఓన్లీ యాంకర్ సైడ్ తీసుకొచ్చాం కదా, అలా అన్నమాట. రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, బయటకు తెలిసే ఉంటుంది. అవునా? They know, They always know. They always know. వర్తే వర్మ వర్తే. మన ఆగడాలు బాగా చరిత్రలో నిలిచిపోతాయి. యు రైటింగ్? హీస్ రైటింగ్, మా కెమెరామెన్ ఇస్ రైటింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.